go ahead with the next speaker. Thank you, Kaveri ma'am. Sorry. Just saying thank you to Kaveri ma'am. Yeah, thanks. Thank you, Kaveri. Yeah, thanks a lot. Yeah. Yeah. So now I'll take the opportunity to welcome another empowered woman, Mrs. Shailaja from India. She is the female president of People Party of India. She started her divine life of meditation in 2003 and grew into an extraordinary female power. She has taken up construction of so many pyramids, imparting her knowledge about the power of pyramids. She has preached 4,050 schools in Khammam about the importance of meditation and also has published many books on meditation. She has undertaken campaigns on meditation and vegetarianism in multiple states actively, like Telugu, Telangana, Kerala, and Maharashtra. From 2006 to 2009, she has converted many temples into meditation halls. She has earned the title of Dhyan Ratna for her extensive services. Currently, along with meditation campaign, she is fulfilling her duty as woman president of Telangana Pyramid Party of India. So, without any further delay, welcome Shailaja ma'am. Warm welcome to you. Yeah, over to you. Yeah. Thank you, madam. Yes, ma'am, you're audible. Yeah. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ఈ జూము పద్మ మేడంకి, అఖిల మేడంకి, మన ఈ మేడం గారికి, ఈ జూములో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపునికి, దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. నా పేరు శైలజ, ఖమ్మం. 2003లో ధ్యానంలోకి వచ్చాను. నేను ఎలాంటి స్థితిలో అంటే నేను చాలా దీన స్థితిలో వచ్చాను. చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల నుండి నాకు అసలు ఎక్కడి నుంచి వస్తాం, మనం ఎందుకోసం వచ్చాం భూమి మీదకు, ఇక్కడ నా పనేంటి, నా లక్ష్యం ఏంటి అని నేను వెతుకుతూ ఉన్నాను. 22 సంవత్సరాల తర్వాత నాకు, అంటే 10 సంవత్సరాల నుంచి నా వెతుకులాటలో మా అక్కయ్య ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. మా అక్కయ్య కూడా హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. తర్వాత నేను ఎన్నో గంటలు ఏడ్చాను. అప్పుడు తెలియక నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే నేను ఎంతో ఆనందాన్ని పొందాను 2003లో. అప్పుడు 2004 పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నేను వర్క్ చేశాను, ప్రచారం చేశాను. అంతకు ముందే 1999లో పత్రి గారు పౌర్ణమి రోజు తాడిపత్రిలో మరి ధ్యాన క్లాసులో సారు కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూతలు పడ్డాయంట పత్రి గారికి. అక్కడి నుంచి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర నుంచి సందేశం, పిరమిడ్ పార్టీ పెట్టమని. 2 గంటలు సారు మౌనంగా ఉన్నారు ఆ క్లాసులో. అప్పుడు కళ్ళు తెరిచిన వెంటనే మనం పార్టీ పెట్టాలి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగిందంట. అప్పుడు కంచి రఘురాం సారు, రామచన్నారెడ్డి గారు, కేశవరాజు గారిని ఢిల్లీ పంపించడం, అక్కడ ఎలక్షన్ కమిషనరు టిఎన్ శేషన్ గారు వెంటనే ఆయన బాగా స్పందించి ఇలాంటి పార్టీ రావాలనుకుంటున్నామేమో అని చెప్పేసి, మన వాళ్ళకి ఏం తెలియకపోయినా, ఆ పార్టీ గురించి రాజకీయాల గురించి అవగాహన లేకపోయినా వాళ్ళు ఆటోమేటిక్ గా వారం రోజుల్లో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది సత్యం కాబట్టి మరి రిజిస్ట్రేషన్ అయింది మన పార్టీ.
ఇది సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ, అహింసావాదుల పార్టీ, ఆత్మజ్ఞానుల పార్టీ. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని సోక్రటిస్ నినాదాన్ని కూడా ఆదర్శంగా తీసుకున్నారు పత్రిజీ గారు. గురులు శిష్యులు ఎల్లా పరిపాలనా పరుల్ పారమార్థికులుగా ప్రబలిరేని సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబ అంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. గురులు శిష్యులు పరిపాలన చేస్తే సంఘంలో సుఖము శాంతి వర్ధిల్లుతుంది అని చెప్పేసి వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పడం జరిగింది. అలానే ప్లేటో మహానుభావుడు, మరి బాల గంగాధర తిలకు, మరి అరవింద్ మహర్షి, ఎంతో మంది మహానుభావులు. ఎందుకు అంటే ఇవాళ ఆలోచిస్తే మనము రాజకీయాలన్నీ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆత్మజ్ఞానయుత మేధావులు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల ఇవాళ మనం ఎన్నో కష్టాల పాలవుతున్నాము. అధర్మ పరిపాలన జరుగుతోంది. అప్పటి రోజుల్లో ఆత్మజ్ఞానులు పరిపాలన చేశారు. ఇప్పటి వరకు కూడా మనము రామరాజ్యం రావాలి అంటున్నాం. మనం శ్రీరామచంద్రుని గురువు వశిష్ఠుల వారు ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధించిండు కాబట్టి ఆయన ఆత్మయుత పరిపాలన చేశారు. ఆత్మ జ్ఞానంతో పరిపాలన చేశారు కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా సరే మనము రామరాజ్యం రావాలి, రామరాజ్య పరిపాలన కావాలి అని మనం కోరుకుంటున్నాం. కృష్ణుడి గురువు సాందీపుల మహర్షి ఎంతో ఆత్మ జ్ఞానాన్ని బోధించుండు కాబట్టి కృష్ణుడు ధర్మ పరిపాలన చేశాడు. పాండవుల గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. మనకు తెలుసు మరి పాండవులు ఎలా ఉన్నారు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, రాముడు ఎలా ఉన్నాడు, ఆ పరిపాలన ఎలా ఉందో. యథా రాజా తదా ప్రజ. అప్పుడు రాజులు నిర్ణయించబడ్డవాడే పరిపాలకుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు యథా ప్రజ తదా రాజా, ప్రజలు నిర్ణయించబడ్డవాడే పరిపాలకులు. ఆ ప్రజలని మనం సమాయత్తం చేయడం కోసం, ప్రజల దగ్గరికి వెళ్ళడం కోసం మరి ఖచ్చితంగా పార్టీ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళందరి ఆలోచనలని ఆదర్శంగా తీసుకొని పత్రిజీ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. 2004లో మరి ఖమ్మం వచ్చినప్పుడు పత్రి గారు ఒక 10,000 పాంప్లెట్లు వేయించండి అని చెప్పేసి నాకు ఒక మెసేజ్ ఇచ్చారు పత్రి గారు. నేను అప్పుడు 10,000 పాంప్లెట్లు వేయించినప్పుడు దాంట్లో నేను ఎంతో ఆనందాన్ని, ఎంతో జ్ఞానాన్ని నేను పొందాను. అప్పుడు ప్రచారం చేశాను. అప్పుడు ఇక్కడ సరోజ మేడం ఎంపీగా నిలబడ్డారు, మౌలాలి అని ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అప్పుడు ఆ వాయిస్ రికార్డు చేయడం కోసం కూడా మరి అంత షాప్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే క్యాసెట్లు తయారు చేయడం, ఆ క్యాసెట్లు అన్ని కూడా మన వాయిస్ తో చేయడం, అలా అప్పుడు ప్రచారం చేశాము 2004లో. తర్వాత అన్ని అసెంబ్లీ, అన్ని పార్లమెంట్ లో కూడా చాలా మంది అందరూ దాదాపుగా త్రూఅవుట్ ఇండియా అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మనము ధ్యానం చేయండి, శాకాహారులుగా మారండి, శాకాహారులనే ఎన్నుకోండి అని మనము మీ ఆత్మ సాక్షికి ఓటేసుకోండి. ఆత్మే పరబ్రహ్మ స్వరూపము, ఆత్మ కంటే గొప్ప దైవం లేడు. దివ్య లోకాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. మనం ఎవరో మనం మర్చిపోయాం. కాబట్టి మీరు ధ్యానం చేసి మీరెవరో తెలుసుకోండి అని వాళ్ళకి తెలియజెప్పడం. ధ్యానం చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది సాక్షాత్తు దైవాలుగా మనం వచ్చామని చెప్పి. అప్పుడు అమ్ముడు పోం మనం 1000కి 2000కు దైవంగా ఉంటారు. ఇవాళ మనం ఆలోచిస్తే రాజకీయ పరిపాలన ఎలా ఉంది? ఒక గుడ్డివాడు మంచివాడికి దారి ఎలా చూపిస్తాడు? ఆయనకే కనిపించవు. కళ్ళు లేని వాళ్ళకి ఎలా చూపిస్తారు? వాళ్ళకే తెలీదు. మంచి వాళ్ళు గుడ్డి వాళ్లకు దారి చూపిస్తారు. కానీ 2 కళ్ళు ఉన్న వాళ్లకు 3వ కన్ను ఉన్న వాళ్ళే దారి చూపించగలరు. 3వ కన్ను ఉన్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో 3వ కన్ను మనకు ఓపెన్ అవుతుంది, దివ్య నేత్రం. దివ్య నేత్రం కూడా దివ్య జ్ఞానాన్ని పొందుతాం. దివ్య జ్ఞానం పొందినవాడు దివ్యుడు, బ్రహ్మ జ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు అని చెప్పాడు పత్రిజీ గారు. మరి
తెలుసుకున్న భగవంతుళ్ళు కొంతమంది, తెలుసుకోని భగవంతుళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పారు పత్రి గారు. 2009లో పాలేరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ప్రతినిధిగా నిలబెట్టారు పత్రి గారు. నిలబెట్టినప్పుడు పాలేరు ఎమ్మెల్యే శైలజ మేడం అసెంబ్లీకి వెళ్తుంది. మరి ఆ స్పీకర్ నేనా నువ్వాను ఆశ్చర్యపోతాడు అని చెప్పి సారు ఇట్లా చేయి పట్టుకొని నన్ను చెప్పారనమాట. ప్రమాణం చేశారు ఇట్లా దండ చేయి పట్టుకొని. ఎందుకు సార్ అలా మీరు ప్రమాణం చేస్తున్నారు అంటే, ఇది ఖచ్చితంగా మీరు వెళ్లాల్సిందే మేడము అని అన్నారు. పాలేరుని పాల సముద్రం చేసి మీ చేతిలో పెడతా సార్ అని చెప్పాను. మరి అక్కడే ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ కూడా వచ్చింది. 1,00,000 పాంప్లెట్లు పంచడం జరిగింది. ఎన్నో అనుభవాలు, ఎంతో ఆనందం, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరింట్లో అయితే మీరు పాంప్లెట్ ఇస్తారో అక్కడ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగమని చెప్పారు పత్రి గారు. పత్రి గారు ఏది చెప్పినా అక్షర సత్యమే. నేను ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నేను వాటర్ తాగడం జరిగింది. కొన్ని వేల లీటర్లు, లక్షల లీటర్ల నీళ్లు తాగాను. అయినా గాని నాకు ఎంతో ఎనర్జీ. వాళ్ళు ఇచ్చిన ఆ మంచినీళ్ళు అంటే సార్ చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని కూడా నేను తెలుసుకున్నాను. కారణకార్య సంబంధం ఉంటుంది. ఎంతో జ్ఞానాన్ని, ఎంతో దివ్య చైతన్యాన్ని నేను పొందడం జరిగింది. సార్ అప్పుడు ఒకసారి ఢిల్లీలో ఉన్నారు. నేను ప్రచారంలో ఉన్నాను 2009లో. అప్పుడు ఫోన్ చేశారు నాకు సారు. చేసినప్పుడు ఎలా ఉంది మేడం ప్రచారం అంటే, మేము ఇలా క్యాపులు పెట్టుకొని ఇలా వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్ళ దగ్గరికి ఆ క్యాపులు మేము కట్టుకున్న మనం మనం తీసుకున్న పాంప్లెట్ తీసుకొని చూసి వాళ్ళు కళ్ళకద్దుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రసాదాలు తీసుకొచ్చి మాకు పెట్టేవాళ్ళు. ఇది దైవ పార్టీ, దివ్యులు మీరు దేవుళ్ళుగా వచ్చారు. ఎప్పుడైతే పత్రి గారు తెలుసుకున్న భగవంతుడు కొంతమంది అంటే ఖచ్చితంగా భగవంతుడమే మనం అందరం కూడా. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు భగవంతుడిలాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటే దేవుడి ప్రసాదాలు మాకు పెట్టడం జరిగింది. చాలా మంది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొంతమంది అయితే అంట్లు అవి శుభ్రం చేసేటప్పుడు, బట్టలు పిండేటప్పుడు చేతులు అవి కడుక్కొని చక్కగా చేతులు తుడుచుకొని మన పాంప్లెట్ తీసుకొని కళ్ళకు అద్దుకొని తీసుకున్నారు. కొంతమంది మేము పాంప్లెట్ తీసుకోమండి అక్కడ పెట్టండి, నేను ముట్టుకోకూడదు అని చెప్పారు. అంటే ఒక పవిత్ర గ్రంథం లాగా, ఒక దైవ కార్యం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది చాలా ఇళ్లలో చాలా మంది. మరి అలా మనం ఆ తెలుసుకోని భగవంతుడి దగ్గరికి పత్రి గారు మనని పంపించడమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ రాయబారం అన్నారు పత్రి గారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు? దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. 5 ఊళ్ళు ఇమ్మన్నాడు. 5 ఊళ్ళు కాదు, 5 ఇళ్ళు కాదు, సూది మన పెట్టినంత చోటు కూడా నేను ఇవ్వను అన్నాడు. కానీ ఏమైపోయాడు? అక్కడ అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది అక్కడ. మరి మనం కూడా ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఆ అజ్ఞానంగా ఉన్న దుర్యోధనుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళినట్టుగా తెలుసుకోకుండా ఉన్నారు కాబట్టి ప్రజల దగ్గరికి మనం వెళ్తున్నాం. ధ్యానం చెయ్యండి, సత్యం తెలుసుకోండి, ధర్మం ఆచరించండి, దైవంగా జీవించండి అని మనం చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ రాయవారమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ తులాభారమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నారు పత్రి గారు. మనము ధ్యాన ప్రచారం చేయొచ్చు. ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి. శాకాహార ర్యాలీలు చేస్తే జంతు జాతి పులకిస్తుంది. పిరమిడ్ల నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తుంది. కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తే సమాజం అంతా పులకిస్తోంది. మూలాలు వెతికి పత్రి గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. పత్రి గారు ఏది చెప్పినా అక్షర సత్యం. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కాకుండా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తేనే హైయెస్ట్ మెథడ్ ఇది, శిఖరాగ్ర స్థానం. ఎవరో మెప్పు పొందడం కోసం చేసే పిరమిడ్ పార్టీలో సేవ కాదు, ఆత్మోన్నతిని సాధించడం కోసం, ఆత్మ ఉన్నతి కోసం మనము మానవ సేవే మాధవ సేవ అన్నారు పత్రి గారు. ధ్యాన సేవయే దైవ సేవ అని చెప్పారు పత్రి గారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేయడం అనేది చాలా హైయెస్ట్ మెథడ్. అది మంచివాడి మౌనం దేశానికి శాపం. మంచివాడు మౌనంగా ఉన్నారు అక్కడ. గంగాపుత్రుడు భీష్ముడు ఉన్నాడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, విదురుడు,
మరి ఎంతో మంది ఉన్నారు మాయాసభలో ద్రౌపది వస్త్రాపహరణప్పుడు. వాళ్ళు ఆ సీట్లు ఆసీన అంటే వాళ్ళ సీట్లను వాళ్ళు కాపాడుకోవడం కోసం నోరు మెదపలేదు. కానీ ఏమైపోయారు? అంతమైపోయారు. పశువు కూడా దానికి అన్నీ తెలుసంట. ఒక ఆవుకి, గోమాతకు ఆ యజమానికి ఏ అనారోగ్యం వచ్చింది, ఏ గడ్డి, ఏ ఆకులు తింటే ఆ ఆ యజమానికి అనారోగ్యం తగ్గుతుంది అని చెప్పేసి ఆ ఆకులు వెతికి అక్కడ ఆ చెట్లు ఆకులు తిని వచ్చి ఆ పాలు ఇచ్చి ఆ యజమాన్ని కాపాడుతుందంట. అంత జ్ఞానం ఉన్న గోమాత నోరు లేదు, కానీ పశువే అంటాం మనం. మనం కూడా పత్రికారి ద్వారాగా మరి ఎంతో గొప్ప ధ్యానాన్ని మనం తెలుసుకొని జ్ఞానం పొంది ఇంత ఆత్మ జ్ఞానాన్ని అందించిన ఆ భగవంతుడు, ఆ పత్రిజీ గారు మరి ఇలాంటి పార్టీ పెట్టినప్పుడు మనం అందులో పని చేయకపోతే, మనం దాని గురించి ఆలోచించకపోతే, దాంట్లో మనం వర్క్ చేయకపోతే మనం కూడా పశువులాగా ఉంటాం. ఎప్పుడైతే అది పంచుతామో పశుపతి అవుతాం మనం. పశుపతులుగా తయారు కావాలని చెప్పారు పత్రి గారు. మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్స్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వస్తారు. ఆ యుగానికి రాముడు వస్తే, యుగానికి కృష్ణుడు వస్తే, కలియుగానికి పత్రిజీ గారు వచ్చారు. పత్రిజీ గారు కృష్ణ పరమాత్ముడు ముగ్గురికి ధ్యానం చెప్తే, రాధకు, అర్జునుడికి, రుక్మిడికి పత్రి గారు కొన్ని లక్షల మందికి ధ్యానం చెప్పారు. కొన్ని లక్షల మందిని ఆత్మ జ్ఞానులుగా తయారు చేశారు. కొన్ని కోట్ల జీవుల్ని కాపాడాడు ఆయన. నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక్క కళ, నా ఒకే ఒక్క లక్ష్యం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే అని చెప్పారు ఆయన. ఎందుకంటే ప్రజల దగ్గరికి మనం వెళ్తున్నాం, అధికారికంగా వెళ్తున్నాం. మనం వెళ్ళి శాకాహారులను ఎన్నుకోండి, శాకాహారులను గెలిపించండి. ఎందుకంటే ఒక్క మూగ జీవిని కాపాడటం మహాభారతంలో కృష్ణుడు చెప్పాడు. 4 సముద్రాలంత ప్లేస్ దానం చేసిన, ఈ భూమండలం మీద ఉన్న యజ్ఞాలు యాగాలు నిర్వహించిన, ఈ భూమండలం మీద ఉన్న తీర్థ నదుల్లో మనం స్నానమాచరించిన, 4 వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకున్నా 16% మాత్రం పుణ్యమే వస్తుంది. కానీ ఒక్క మూగ జీవిని కాపాడితే 100% పుణ్యాన్ని సంపాదిస్తారు అని చెప్పారు భగవద్గీతలో, మహాభారతంలో కృష్ణుడు. మరి ఇంత గొప్ప సత్యము, ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకున్న తర్వాత కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళకపోతే, ప్రజలకు చెప్పకపోతే ఎలా తెలుస్తోంది వాళ్ళకి? చెప్పడం మన ధర్మం. విన్నారా? ఓకే. వినలేదా? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఎలా జరుగుతున్నాయి పాకిస్తాన్కి, భారత్కి. మరి చెప్పాం మనం, ఎన్నో ర్యాలీలు చేస్తున్నాం మనం, ఎన్నో ధ్యాన యజ్ఞాలు పెట్టించారు పత్రి గారు. 40 సంవత్సరాలుగా మరి ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ఎన్నో శాకాహార ర్యాలీలు, అహింస ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, మరి ఎన్నో స్పిరిచువల్ టాబ్లెట్లు, ఆధ్యాత్మిక వ్యవసాయము, ధ్యాన వ్యవసాయము, మరి విద్యార్థులకు ధ్యానం, మరి స్పిరిచువల్ శాస్త్రవేత్తల సదస్సులు, మరి ఎన్నో 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 చేసి సారు 40 సంవత్సరాలుగా కొన్ని కోట్ల మందికి, కోట్ల జీవులు కాపాడబడ్డాయి, కోట్ల మంది ఆత్మజ్ఞానులుగా తయారయ్యారు. ఇప్పుడు మనకి టైం ఆసన్నమైంది కాబట్టి ఈసారి వచ్చే ఎలక్షన్ లో అందరూ సమాయత్తమై ఒక్కరు పత్రిజీ గారు ఇంత సొసైటీని స్థాపిస్తే పిఎంసి ఛానల్ ఎంత వర్క్ చేస్తుంది? 220 దేశాలు పోతుంది, 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో మంది ఈ పిఎంసి చూసి ఎంతో మంది శాకాహారులుగా మారుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం, మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశము శాకాహారులు అవ్వడం కోసమే, శాకాహారులుగా మార్చడం కోసమే. భూమండలం అంతా శాకాహారమయం, ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం. భూమండలం అంతా శాకాహారిగా మారాలి. భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి. చివరి మానవుడు బుద్ధుడు కావాలి, చివరి జంతువు కాపాడబడాలన్నదే పత్రిజీ గారి దివ్య సంకల్పం, మన పిరమిడ్ మాస్టర్స్ అందరి సంకల్పం. ఆ సంకల్పాలకు అనుగుణంగా మనం ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడు పత్రి గారు చెప్పింది అక్షర సత్యం కాబట్టి
మనం అందరం కూడా ఇందులో ఎన్లైటెడ్ అవుతాం. హైయెస్ట్ శ్రీకృష్ణ తులాభారం అంటే ఎన్ని వేసినా గాని అది తూకలేదు. కానీ ఒక్క తులసి దళం వేస్తే రాధ వచ్చి ఎమ్మటే ఆ తులాభారం తూకింది. అలానే మనం ఎన్ని ధ్యాన ప్రచారాలు చేసినా, ధ్యాన మహాయజ్ఞాలు చేసినా, శాకాహార ర్యాలీలు చేసినా, పిరమిడ్ నిర్మాణాలు చేసినా, ఎన్ని మనం యజ్ఞాలు చేసుకున్నా కానీ ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తే శ్రీకృష్ణ తులాభారము అందరి దగ్గరికి మనం వెళ్తాం. మనం వెళ్ళి చక్కగా చెప్తాం, వాళ్ళకి అందరికీ తెలియజేస్తాం. తెలియక తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియక ఆ డబ్బులు తీసుకొని ఓట్లు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పాపం తెలియదు, వాళ్ళకి అజ్ఞానులు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి మెలకొలుపు జరుగుతోంది. ఆ జ్ఞానం వాళ్ళకి తెలుస్తోంది. ఇప్పటికి కూడా విసిగిపోయారు. మనము శాకాహారులం, మనం ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నాం, ధ్యానం చేస్తున్నాం, మనం పవిత్రంగా ఉన్నాం మనం. కానీ తెలిసి తెలియక మన వాళ్ళు కూడా, కొంతమంది శాకాహారులు కూడా, ఎంతో మంది ఎన్నో సంస్థల వాళ్ళు అందరూ కూడా శాకాహారులుగా ఉన్నారు. అన్ని సంస్థలలో 220 రకాల ధ్యాన పద్ధతులు అన్నారు పత్రి గారు. వాళ్ళలో కూడా అందరూ శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా ఉన్నారు. మరి ఇలాంటి ఒక పార్టీ లేకపోతే ఎవరికి వేయాలో ఓటు వాళ్ళు? పత్రి గారు ఏమన్నారంటే నిలబడడమే గెలవడం అన్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ధర్మ యుద్ధానికి సిద్ధం కావడమే మనం గెలవడం అని చెప్పారు. ఇంత పవిత్రమైన ఓటుని మనలాంటి పార్టీ లేకపోతే ఎవరికి వేస్తారు ఓటు వాళ్ళు? అధర్మ పరిపాలనకు ఓటేస్తే వాళ్ళు చేసే అరాచకమైన పనులు, అధర్మం అంతా కూడా మనమే బైండర్ అవ్వాలి. వేసిన వాళ్ళము మనమే అనుభవించాలి. పవిత్రంగా ఉన్నాం మనం, కానీ ఓటు వాళ్ళకి వేస్తున్నాం మనం. వాళ్ళు చేసే అధర్మం మనకి వర్తిస్తుంది. కాబట్టి నా ఓటు నేను వేసుకోవడం కోసం పార్టీ పెట్టాను అన్నారు పత్రి గారు. మన ఓటు మనం వేసుకోవడం కోసం మనం పార్టీలో నిలబడాలి. తర్వాత అది నిలబడమే గెలవడం. ఓటమి ఉన్న చోటే గెలుపు పిలుపు వినపడుతుంది. ఓడిపోయాం కాదు మనం. ధర్మ యుద్ధానికి సిద్ధం అవ్వడమే గెలవడం. అక్కడ గెలుస్తాం మనం. సత్యమే వజయితే. మరి ఇప్పటి వరకు మనము 2004 నుండి 2004, 2009, 2014, 2018, 2022 5 సార్లు మనం బరిలోకి వచ్చాం. 5గురు మనోళ్ళు వచ్చారు. 2009లో మోడీ గారు వచ్చారు, ప్రధానమంత్రి. తర్వాత ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు. మేడం గారు ద్రౌపది గారు వచ్చారు, గిరిజన మహిళ ఆమె. వచ్చిన వెంటనే రాష్ట్రపతి భవన్లో నో చుక్క నో ముక్క అని ప్రవేశపెట్టింది తొలి రోజు. మలి రోజు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని పెట్టింది. అది మన కాన్సెప్ట్, మందే కాన్సెప్ట్. మనము 5 సార్లు ఎన్నో కొన్ని లక్షల కోట్ల పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుంటాం. మనం ఎంతో కృషి చేశాం. మనం మన శక్తిని ధారపోసాం, మన సంకల్పాలు పెట్టాం. కానీ 5 సార్లు మనం బరిలోకి వచ్చాం. 5గురు మనోళ్ళు వచ్చారు. మోడీ గారు, ద్రౌపది ముర్ము గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, అరవింద్ కేజ్రీవాల్, బాలముకుంద్ ఆచార్య గారు. మొన్న రేఖా గుప్తా గారు వచ్చారు, ఢిల్లీ ముఖ్యమంత్రి. వెజిటేరియన్ మెడిటేటర్. వీళ్ళందరూ వెజిటేరియన్ మెడిటేటర్. మరి ఒక్క మోడీ గారు, ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది. అన్ని దేశాలు మన భారతదేశం వైపు చూస్తున్నాయి. అన్ని దేశాలకు సహాయకమైంది. బుద్ధ భగవానుడు జన్మనిచ్చిన మన భారతదేశం బుద్ధికి, శాంతికి, అహింసకు, ఆధ్యాత్మికతకు ప్రపంచ దేశాలకు మార్గదర్శనం.